హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నాటుకోళ్ళు పెంచే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యాక్సిన్లు అయితే ఖచ్చితంగా వేయించుకోవాలి. అంటే పుట్టినప్పుడే ఈ చిన్నపిల్లలు పుట్టినప్పుడే మనం వారంలోపే వ్యాక్సిన్లు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. లేదంటే చాలా కోళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర కూడా చాలా కోళ్ళు సగానికి సగం చనిపోయినాయి. ఈజీగా ఒక 20-25 పిల్లలు అయితే 2 నెలల పిల్లలు ఇలాంటి పిల్లలు చనిపోవడం జరిగింది. రెక్కలు కిందికి వాల్చడం, అట్లాగే వాటి రెక్కల కింద చర్మం అంతా పొడిబారడం, ఇలాంటివి లక్షణాలు కనిపించినాయి. అట్లాగే కొన్ని కోళ్ళకు కాళ్ళు నడవలేకపోవడం, మెడ తిప్పేయడం ఇలాంటి రావడం జరిగింది. దీనికి మెయిన్ రీజను ఏంటంటే వెటర్నరీ డాక్టర్ని అడిగితే ఆర్డి అని చెప్పడం జరిగింది. అట్లాగే గంబోరా కూడా వ్యాక్సినేషన్ వేసుకోవాలి. అట్లాగే ఈ లసోటా ఇవన్నీ కూడా వేసుకోవాలని చెప్పడం జరిగింది అన్నమాట. అయితే ఈ ఈ ఈ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేస్తేనే మనకు ఈ కోళ్ళకు రోగాలు అనేటివి రావని, అట్లాగే వేరే కోళ్ళకు వచ్చినా కానీ, అంటే వేరే వాళ్ళ కోళ్ళకు వచ్చినా కానీ మన కోళ్ళకు అది అంటుకోదని, వ్యాప్తి చెందదని చెప్పడం జరిగింది అన్నమాట. ఎవరైనా కానీ ఈ మధ్య చాలామంది నాటుకోళ్ళు పెంచుతారు, కానీ సరైనటువంటి వ్యాక్సినేషన్ లేక 100-200 కోళ్ళు అయిన తర్వాత అన్నీ ఒకేసారి చనిపోవడం జరుగుతుంది. పెద్ద పెద్ద కోళ్ళు కూడా చనిపోతాయి అన్నమాట. మనం వీడియోస్లో కూడా చాలామంది వీడియోలలో చూస్తున్నాం. అందుకనే ఈ భారీ నష్టాలు రాకముందే మన దగ్గర కోళ్ళ సంఖ్య తక్కువగా ఉన్నప్పుడే ఈ వ్యాక్సినేషన్ వేసుకుంటే మనకు తెలుస్తుంది అన్నమాట. మరి కోళ్ళు ఎక్కువ పెరిగినాకెళ్ళే 100-200 కోళ్ళు అయినాకెళ్ళే ఈ వ్యాధుల బారిన పడితే చాలా లాస్ అవుతుంది. చేసిన కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది అన్నమాట. అందుకని ఎవరైతే ఈ నాటుకోళ్ళు పెంచాలనుకుంటున్నారో ఫస్ట్ వ్యాక్సినేషన్ వేసుకోవాలి. మన దగ్గర కూడా ఇప్పటిదాకా ఈ ఈ కోళ్ళకి ఇంత రోగం రాలేదు ఎప్పుడు కూడా, ఇదే ఫస్ట్ టైము. అది దేనివల్లనో అర్థం కావట్లేదు. కాకపోతే మనకు ఈ షెడ్ అనేది కొంచెము అవి వేస్ట్, దాని నుంచి వచ్చినటువంటి వేస్ట్ అంతా కూడా కింద ఉంటుంది కాబట్టి దానివల్ల వైరస్లు వ్యాప్తి పుట్టుకొస్తున్నాయని అనిపిస్తుంది. దానికి కూడా కొంచెం వారము క్లీన్ చేస్తున్నా. మీరు కూడా ఇట్లా షెడ్ లోపల ఈ వేస్టేజ్ అనేది పడుతుంది కాబట్టి దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. దానివల్లనే మెయిన్గా మనకి ఈ వైరస్లు అనేటివి వస్తాయి. ఇంతకుముందు నాకు ఇందులోనే ఉంటుండే కానీ ఇన్ని కోళ్ళు ఉండకపో వేస్టేజ్ కూడా కింద ఒకటి ఏదైనా ఒకటి పారి లాంటివి వేస్తే దానిపైన పడగానే తీసేస్తుంటాం అన్నమాట. అట్లా ఆ విధంగా ఇప్పటివరకు నాకు 3 సంవత్సరాల నుంచి అసలు రోగాలు అనేది రాలే ఈ నాటుకోళ్ళకు. ఇదే ఫస్ట్ టైం వచ్చినా కానీ 1-2 ఇట్లనే చనిపోతుండే. కాకపోతే ఈసారి వరుస బట్టి కోళ్ళు పెరగడమేమో కానీ 50 కోళ్ళు ఉండే, 50-60 కోళ్ళు ఉంటే అందులో నుంచి 20 దాకా పోయినాయి అన్నమాట. సో మనకి ఫస్ట్లోనే ఈ అనుభవం ఎదురు కావడం అనేది మంచిదే, మనకే మంచిది. ఎందుకంటే ఎక్కువ కోళ్ళు పెంచిన తర్వాత ఎక్కువ చనిపోతే ఇంకా మరింత లాస్ అయిపోతుంది అన్నమాట. చేసిన కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది అన్నమాట. అందుకని మనకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ వేసుకోవాలి. వ్యాక్సిన్లు మనం ఉంచుకుంటేనే ఈ నాటుకోళ్ళు పెంచుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు ప్రతి వారము, ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఒక్కొక్క కోడి పిల్లలు తీస్తుంది కాబట్టి దానికి పిల్లలు తీసిన వెంటనే ఒక 3-4 రోజుల్లోపే వ్యాక్సిన్లు అనేది చేసుకోవాలి. అంటే కొన్ని తొందర వేసేటివి ఉంటాయి, కొన్ని 21 డేస్ తర్వాత వేసేటివి ఉంటాయి. ఈ విధంగా మనము పాటిస్తే కనుక వేరే కోళ్ళకి వచ్చినా కానీ, ఇంటి పక్క కోళ్ళు ఎవరైతే ఉంటాయో వాళ్ళ కోళ్ళకి వచ్చినా కానీ ఆ వైరస్ అనేది మన కోళ్ళకి రాదు. అట్లాగే షెడ్ను కూడా క్లీన్గా ఉంచుకోవాలి. క్లీన్గా ఉంచుకుంటే ఏమవుతుందంటే అందులోనే మెయిన్గా వైరస్లు పుట్టుకొస్తాయి కాబట్టి మనకు దాన్ని క్లీన్గా ఉంచుకోవాలి. అప్పుడప్పుడు మనము దాంట్లో కొన్ని మందులు కూడా స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. బ్లీచింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. అట్లాగే
పసుపు నీళ్ళు కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి న్యాచురల్గా చేసేటివి కూడా, అట్లాంటివి కూడా వేసుకోవాలి. అట్లాగే మెయిన్గా ఇంకోటి ఏంటంటే మనకు పెరిగిన కోళ్ళు ఏవైతే ఉంటాయో వీటిని అస్సలు ఆపొద్దు, మన దగ్గర ఉంచుకోవద్దు. ఎందుకంటే ఈ రోగాలు అటాక్ చేసినప్పుడు వీటిని ఉంచుకుంటే అవి చనిపోతే కనుక చేతికి వచ్చినటువంటి లాస్ అయితే ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు పోయినా కానీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే మనకు ఈ అమ్ముకోవడానికి వచ్చినటువంటి కోళ్ళకు వ్యాధులు వస్తే చాలా లాస్ అయిపోతాం. అందుకని 50-100 రూపాయలు తక్కువ కానీ అమ్మేసేయాలి. పెద్ద కోళ్ళు ఏవైతే ఉంటాయో ఇట్లాంటి పుంజులు వచ్చినాయంటే వాటిని అమ్మేసేయాలి. అట్లయితేనే కరెక్ట్. ఎందుకంటే మరీ ఎక్కువ మన దగ్గర ఉంచుకుంటే ఏమవుతుందంటే ఏదైనా రోగాలు ఎటకైతే అవిటికి కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. వీటికి ఇమ్యూనిటీ పవర్ ఉన్నా కానీ ఏదో ఒక కోడికి అంటితే అన్నిటికీ అంటిపోతుంది. అందుకని వాటిని తొందరగా అమ్ముకుంటే బెటరు. చిన్నపిల్లల్ని ఎట్లాగో మేనేజ్ చేసుకోవచ్చు. కొంత మెడిసిన్ ఇచ్చో ఏదో చనిపోతాయి, ఉంటాయి, ఆ విధంగా చూసుకోవచ్చు. కానీ పెద్దవి మాత్రము మనకు డబ్బులు వస్తాయి కాబట్టి వీటిని అమ్మేసేయాలి. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనము ఎవరైతే ఈ నాటుకోళ్ళు పెంచుతుండ్రో అట్లాగే పెంచాలనుకుంటున్న కోసం ఫస్ట్ మెడిసిన్ అయితే వాడండి. తెలుసుకోండి ఒకసారి యూట్యూబ్లో కానీ వివిధ రకాల మన వెటర్నరీ డాక్టర్ ద్వారా కానీ తెలుసుకొని ఫస్ట్ మొదట వీటికి ఎలాంటి రోగాలు వస్తాయి, ఎలాంటి మందులు ఇవ్వాలి అదంతా తెలుసుకొని ఈ నాటుకోళ్ళ ఫామ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నమాట. మనం పెంచిన తర్వాత లాస్ అయితే చాలా బాధ అనిపిస్తుంది. అందుకనే ముందే మనము జాగ్రత్త తీసుకొని మెడిసిన్ వాడితే మంచి లాభాలు అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది మన వ్యూవర్స్ కోసం ఈ చిన్న ఇన్ఫర్మేషన్. నచ్చితే ఒక లైక్ చేయండి, అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.